మోడీ అమిత్ షా జోడీ. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ గుజరాత్లో అధికారం, రాజస్థాన్లో వచ్చిపోతూ ఉంటుంది, మధ్యప్రదేశ్లో వస్తూ ఉంటుంది. ఈ మూడు చెప్పుకునేటటువంటి స్థాయి. తర్వాత 5, 7, 9, 11 ఇప్పుడు దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ అలయన్స్. ఆ క్రమంలో కొనసాగింది. ఢిల్లీని హస్తగతం చేసుకున్నారు 27 ఏళ్ల తర్వాతన. జీవితంలో తొలిసారి త్రిపురలో అధికారంలోకి వచ్చి రెండోసారి కూడా వచ్చారు. అట్లాగే ఒరిస్సాని తొలిసారి అధికారం హస్తగతం చేసుకున్నారు. బెంగాల్లో ఏకంగా ప్రధాన ప్రతిపక్షానికి వచ్చారు. ఇదంతా మోడీ షాల వ్యూహ ఫలితం. తెలంగాణలో ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలవడం, ఇట్లాంటివన్నీ కూడా. ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా వాళ్ళు అనుకునేది ఎయిదర్ 1 or 2లో ఉండాలన్నటువంటిది. 1వ స్థానం లేదా 2వ స్థానం, అంటే అధికారం లేదా ప్రతిపక్షం. అంతేగాని మేం కూడా ఉన్నామంటే ఉన్నామనే పరిస్థితి కాదు. ప్రస్తుతానికి అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి రాష్ట్రాల్లో 1 కేరళ, 2 తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఈ 3 చోట్ల రావాలి. తెలంగాణలో 4. తెలంగాణ ఇప్పుడు పుంజుకుంది. కేరళలో పుంజుకునే ప్రయత్నం చేస్తోంది, బట్ ఇంకా నో యూజ్. తమిళనాడులో పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ దఫా ఏఐఏడిఎంకేతో పెట్టుకుంటే టోటల్గా కలిపేసేసి అక్కడ ఫస్ట్ ప్లేస్కి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి రావడానికి అనుగుణంగా వ్యూహాల్లో మ్యాక్సిమం ముందుకు వచ్చింది 17-18% ఓట్ల దగ్గర. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అయోమయం. తెలుగుదేశంతో కలిసి సాగాల, సొంతగా ఎదగాల, జనసేన తాము కలిసి ఎదుగుదామన్నటువంటి ఒక ప్రయత్నం. కానీ జనసేనాని చంద్రబాబుతోనే ట్రావెల్ చేస్తుంటారు. అదే సందర్భంలో తాము ఇండివిజువల్గా వస్తే ఏంటి, అలాగని లేదు అనుకుంటే తెలుగుదేశంతో గొడవ పెట్టుకోవాలంటే వాళ్ళ మద్దతుతోనే సాగుతున్నారు. ఒక అయోమయ పరిస్థితి దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి ఉన్నది, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే.